వర్గంలోని పాములపాడు మండలంలో వికసిత భారత్ జి రామ్జీ ఉపాధి కొత్త హామీ పోస్టర్ను ఎంపీడీఓ చంద్రశేఖర్ విడుదల చేశారు. శ్రామికులకు 125 రోజులు పని హామీతో పాటు పని కల్పించిన పక్షంలో నిరుద్యోగ భృతి సమయానికి చెల్లింపు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జయంతి, ఫీల్డ్ అసిస్టెంట్ లింగుస్వామి, అంకన్న, ప్రేమరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికను తయారు చేసుకోవాలా, అట్లనే నిరుద్యోగ వృత్తి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికలో అన్ని పథకాలను అనుసంధానం చేయడం జరిగింది. నిర్ణీత సమయంలో చెల్లింపులు చేసే అవకాశం ఉంది. సాంకేతిక పరిజ్ఞానం అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ ఉపయోగించి ఈ 125 రోజులు పెట్టి ఉపాధి హామీకి నిరుద్యోగ వృత్తి కోసం మెరుగైన ఏర్పాటు, సమయానికి కూలీ చెల్లింపు, ఆలస్య చెల్లింపులకు పరిహారము, గ్రామసభ ద్వారా వికసిత ప్రణాళికలను కూడా తయారు చేసి మండలానికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మనకు ఉపాధి హామీ ఇంతకుముందు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పేరుండేది. దాన్ని చట్టసభలో ఆమోదం చేసి బీవీజీ రామ్జీ అని ప్రోగ్రాం మార్చడం జరిగింది. దానిలో భాగంగా కొన్ని సడలింపులు చేయడం జరిగింది గవర్నమెంట్. ఆ సడలింపుల్లో భాగంగా సమయానికి నిరుద్యోగ భృతి, ఒకవేళ పని చూపించలేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వడము, అదేవిధంగా 100 రోజులు ఉండే పని దినాలను 125 రోజులకు కల్పించడము. ఆ 125 రోజులు కూడా రైతులకు ఎప్పుడైతే పని దినాలు లేవో అలాంటి టైంలోనే మనము పని దినాలు వాళ్ళకి కల్పించడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకు కూలీ వచ్చేసి 250 నుంచి 300 వాళ్ళు చేసుకునే పనిని బట్టి, మెజర్మెంట్ని బట్టి మనకు పని కొలతల బట్టి మనం